తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ వాస్తవ్యులు, వరంగల్కి సంబంధించిన ముఖ్యులందరూ కలిసి శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పించు సంతోష్ ఫిలిమ్స్ కి సంబంధించిన ఆదిత్య సినిమా. మరి అంతా ఈ హీరోలంతా చిన్నపిల్లలకి అనిపిస్తుంది. చిన్నపిల్లల సినిమా హీరో పేరేంటి? ప్రవీణ్ రెడ్డి హీరోగా మరి వారి తారాగణం అందరితో కలిసి ఒక చక్కటి పిల్లల సినిమా తీయాలని నిర్ణయించారు. మరి ఈ సినిమాలో నటిస్తున్న కళాకారులందరికీ, ప్రొడ్యూసర్కి, అదేవిధంగా డైరెక్టర్కి, ఇతర సిబ్బందికి, టెక్నికల్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమాలను తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. గత సంవత్సరాల్లో మీకు అందరూ కూడా తెలుసు, అన్ని రంగాలలో వెనుకబడినట్టు సినీ రంగంలో కూడా తెలంగాణ కళాకారులకు సరైన ప్రోత్సాహం లేకపోవడం, ఆ రకంగా ఎక్కువ మంది కళాకారులను ప్రోత్సహించలేకపోవడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డది. టీఆర్ఎస్ ప్రభుత్వము తప్పకుండా నూతన కళాకారులను పోషించడం, అదేవిధంగా నిర్మాతలను, డైరెక్టర్లను కూడా ప్రోత్సహించి ఇతర రాష్ట్రాలకు దీటుగా సినీ రంగాన్ని కూడా అన్ని రంగాలతో పాటు ముందుకు తీసుకుపోవడానికి తప్పకుండా ఈ ప్రభుత్వము కృషి చేస్తుంది. అదేవిధంగా వారికి ప్రభుత్వ పరంగా రాయితీలు, ప్రోత్సాహకాలు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు. ధూమ్ధామ్ కార్యక్రమం పేరుతోటి అనేక కార్యక్రమాలు చేసిన సంగతి తెలుసు. ఆ ధూమ్ధామ్ కళాకారులు చేసిన అనేక కార్యక్రమాల ద్వారానే తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉపయోగపడ్డది. ఆ దిశగా ఆ కళాకారులను రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రభుత్వ పరంగా గుర్తించడం, వారి పాటలు కానీ, వారి రచనలు కానీ, అదేవిధంగా కళాకారులు అయితే వాళ్ళకు సినిమాలలో అవకాశం కానీ తప్పకుండా కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి మరి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి శుభ కార్యక్రమం తప్పకుండా మేలు జరగాలని దీనికి సహకరించిన పెద్దలందరికీ, మరి ఇంతకుముందే బ్రహ్మానందం గారు వచ్చారు, అదేవిధంగా పెద్దలు అశోక్ కుమార్ గారు, ఇతర నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమాన్ని వందనాలు తెలియజేసుకుంటూ సినిమా హిట్ కావాలి. తప్పకుండా మంచి సమర్థవంతంగా తీసుకొని పిల్లల సినిమా కాబట్టి తప్పకుండా అవార్డు పొందే స్థాయిలో దీన్ని తీర్చిదాన్ని దర్శకుడికి మరొకసారి తెలియజేసుకుంటూ మరి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలంగాణ ప్రభుత్వంలో ప్రప్రథమ చిత్రంగా ప్రారంభోత్సవానికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిత్రాన్ని ఒక మంచి రాష్ట్రపతి అవార్డు వచ్చే విధంగా ప్రతి స్కూల్లో రాష్ట్రంలో కాదు దేశంలో కూడా అన్ని లాంగ్వేజ్ డబ్ చేస్తూ సోషల్ అవేర్నెస్, విద్యార్థుల అంతర్గతంగా ఉన్నటువంటి శాస్త్రీయ సాంకేతిక నైపుణ్యాన్ని ఎలా పైకి తీసుకుని రావాలి, ఉపాధ్యాయులు ఏ రకంగా తోడ్పడతారో, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, టీచర్స్, సమాజం కోఆపరేట్ చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తల సమాజానికి ఏ రకంగా అందించవచ్చునో, దీని లోపల ప్రముఖంగా హాస్యము ప్లస్ మంచి ఎమోషన్స్, తర్వాత మంచి మెసేజ్ ఓరియంటెడ్ లెవెల్లో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాము. ఆగస్ట్ 15కి రిలీజ్ చేయాలనే సంకల్పంతో, ఆ రకమైన ఇంటెన్షన్తో ఈ ఫిలింను మేము తెరకెక్కించడం జరుగుతున్నది. మెయిన్ ఈ సినిమా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే స్కూల్ లోపల ఉన్నటువంటి విద్యార్థుల లోపల అత్యంతమైనటువంటి ప్రతిభ ఉంటుంది. వాళ్ళను కూడా ఈ ప్రతిభావంతులుగా శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో ప్లస్ సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చెందేటువంటి మన భారతదేశంలో కంపల్సరీ ఈ విద్యార్థుల యొక్క ప్రతిభ వేరే విద్యార్థులకి మోటివేషన్గా ఉంటూ చాలా దీని మల్టీ డైమెన్షన్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్గా
నిర్మించడం జరుగుతున్నది.